ఈ ఉదయకాల సమయమందు దేవుడి పేరిట మీకు అందరికీ వందనములు. మత్తయి సువార్త నుండి 25వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాము. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లుగా ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడంవైపు మేకలను నిలబెట్టెను. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకుందురు అనెను. అయితే దేవుడు సృష్టిని సృష్టింపకముందే రాజ్యమును స్థాపించి ఉన్నారు. మనము ఆ రాజ్యమునకు వెళ్ళుటకు దేవుడు మనకొక మనల్ని పరీక్షిస్తారనమాట. మనము రాకడలో ఎత్తబడినప్పుడు మనకి బహుమానాల, లేకపోతే మనం మంచివారి గుంపులో ఉన్నామా, చెడ్డవారి గుంపులో ఉన్నామా. మంచివారికి సాదృశ్యముగా గొర్రెలు, కుడివైపు గొర్రెలుండను. అయితే ఎడంవైపు మేకలకు సాదృశ్యముగా పాపాత్ములు ఉందరు అనమాట. అయితే దీని గురించి మనం ధ్యానించుకుంటకు అతను మనల్ని తన రాజ్యంలోకి స్వతంత్రించుకుంటకు మనం ఏ గుంపులో ఉంటున్నాము, మనం ఎలాగుంటే ఏ గుంపులో ఉంటాము, మన గురించి దేవుడు ఎటువంటిది రాజ్యాన్ని సిద్ధపరిచి ఉన్నారు. ఇవన్నిటి బట్టి మనం గొర్రెల పోల్ని కుడివైపు ఉన్న మంచి వారిగా గొర్రెల వలె మనం ఉన్నామా, లేకపోతే ఎడంవైపు ఉన్న మేకల్లో చెడ్డవారి వలె మనం ఉంటున్నామా, అది మనం పరీక్షించుకోవాలి. సమస్త జనులు పోగు చేయబడుదురట. మానవులందరూ తీర్పునకు ఆయన ముందు హాజరుపడతాము. అయితే అతను తీర్పు తీర్చే రోజు ఒకటి వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఆ తీర్పులోని మనం కుడివైపు ఉంటామా, ఎడంవైపు ఉంటామా, దేవుడు మనల్ని మనకి తీర్పు ఇచ్చినప్పుడు మనం ఎట్లా కనబడతాము. అయితే మనం ఇప్పుడు తప్పిపోయిన కుమారుని పోలి ఉంటున్నామా, లేకపోతే ఇక మనకి గొర్రెల్లోని 100 గొర్రెలున్న కాపరుడు ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలు విడిచిపెట్టి ఒక గొర్రె గురించి తను అదంతా వెతికి తన గొర్రెని సంపాదించుకున్నప్పుడు 99 గొర్రెలు బట్టి సంతోషం కాదు, కానీ ఒక గొర్రె బట్టి ఎంతో దేవుడు గొర్రెల కాపరి సంతోషించినట్లు మనం ఇక్కడ కనబడుతుందన్నమాట. మత్తయి 18:10 చూసుకుంటే ఆ వచనాలు రెఫరెన్స్లు కనబడతాయి. అలాగే మనము మనం తప్పిపోయినప్పుడు దేవుడు మనల్ని మళ్ళీ రక్షించుకుంటకు ఎన్నో మార్గాలను మనకు విడుదల చేస్తాడు. దాని ద్వారా మనం మళ్ళీ దేవుడి వైపు తిరుగుటకు, పాపంలో పడిపోకుండా దేవుడి వైపు తిరుగుటకు 7 మార్లు మనం పడిపోయినా మనం లేపుటకు దేవుడి కృప, మనల్ని క్షమించుటకు దేవుడి కృప ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు పోలిన వారి వల్లే కాకుండా బుద్ధి కలిగిన కన్యకుల వల్లే మనం ఉండాలన్నమాట. దివిటీలు పట్టుకొని సిద్ధపాటు కలిగిన 10 మంది కన్యకుల్లోని కొందరికి నూనె లేకపోవడం వల్ల, సిద్ధపాటు లేకపోవడం వల్ల వాళ్ళు సిద్ధముగా లేక ఉన్న 5గురు సిద్ధపాటు కలిగి ముందుకు వెళ్తారనమాట. అలాగా మనం సిద్ధపాటు కలిగి దేవుళ్ళలోని ఎదిగి ఫలించేవారుగా మనం ఉండాలి. అలాగే మనకి ఒక స్త్రీ లోక సువార్తలో 15:18లోని ఒక స్త్రీ వద్ద 10 నాణ్యాలు ఉంటాయంట. ఒక నాణ్యము పోగొట్టుకుంటుంది. ఆ నాణ్యం గురించి ఆవిడ వెతికినట్లు ఉంటుంది. అలాగే మనము దేవుడు కూడా మనం తప్పిపోయినప్పుడు మనల్ని వెతికి రక్షించుటకు తన అద్వితీయ కుమారుని మన గురించి పంపించున్నారనమాట. దానివల్ల మనము ఎప్పుడు కూడా దేవుని బట్టి మనం ఆనందించాలి. దేవుని బట్టి మనం ఎప్పుడు కూడా సంతోషించాలి. దేవుళ్ళో ఎదుగుటకు మనం ఆశపడాలి. దేవుడి వైపు తిరుగుటకు మనం ఎంతో ఆకర్షింపబడాలన్నమాట. దేవుడిని ఎప్పుడు మనం విడిచిపెట్టుకోకూడదు,
మనం ఎప్పుడు కూడా దేవుళ్ళో ఎదిగేవారిగా ఫలించేవారిగా మనం ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఎప్పుడు కూడా మనల్ని కుడివైపు ఉన్న గొర్రెల వలె మనం ఉండగలుగుతాం అన్నమాట. మనం అలా కాకుండా తప్పిపోయిన కుమారుడు వలె కాకుండా అలాగే సిద్ధపాటు కలిగిన కన్యక వలె కాకుండా అలాగ మనం ఉండకుండా దేవుడిలోని ఎదిగి ఫలించేవారుగా ఉండాలి. మనం ఎప్పుడైతే అలాగ ఉంటామో దేవుడు మనల్ని చూసి ఎంతో సంతోషిస్తారన్నమాట. మనం దేవుడిని సంతోషపరిచే వారిగా ఉంటున్నామా, దేవుడిని బాధపెట్టే వారంగా ఉంటున్నామా, దేవుడిని అవమానపరిచే వారంగా ఉంటున్నామా, దేవుడిని ఇబ్బంది పెట్టేవారుగా ఉంటున్నామా, మనమే క్వశ్చన్ వేసుకోవాలి. మనం ఎప్పుడైతే మన పిల్లలే మనకి ఇబ్బంది కలిగించినప్పుడు మనం ఏం చేస్తాము, వాళ్ళని సరి చేసుకోవడానికి చూసుకుంటాము. అలాగే మన బిడ్డలు బాధపడకుండా మళ్ళీ అది కూడా చూసుకుంటాం. అలాగే మన దేవత దేవుడైనా మనల్ని కూడా మనం తప్పిపోకుండా మనం బాధపడకుండా తన వైపు ఆకర్షింపబడి మనం ఆశీర్వదింపబడాలని దేవుడు ఎప్పుడు కూడా తన 2 చేతులు చాచి ఎప్పుడు నా బిడ్డలు నన్ను ఎప్పుడు పిలుస్తారా అని చూస్తారట. అలాగ మనం ఎప్పుడు కూడా దేవుని పట్ల మనం ఆసక్తికరంగా ఉండాలి. అలాగే ఇప్పుడు ఈ ఉదయకాల సమయమందు మనం ఎలాగుంటున్నాము, మనం ఏ విధముగా పయనిస్తున్నాము, అయితే మేకల వలె ఉన్నామా, గొర్రెల వలె ఉన్నామా, మంచి గొర్రెల వలె మనం ఉంటున్నామా? మన కాపరి ఎవరు? యేసయ్య కాపరిలోని మనం క్షేమంగా ఉన్నప్పుడు మనం సురక్షితంగా ఉండగలుగుతాం మాట. అయితే చిన్న పాట పాడుకొని మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. నిన్నే ప్రేమించెదన్, నిన్నే ప్రేమింతును, యేసు నిన్నే ప్రేమింతును, నెవెనుదిరగా నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా, నెవెనుదిరగా నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, యేసు నిన్నే ప్రేమింతును, నెవెనుదిరగా నిన్నే పూజింతును, నిన్నే పూజింతును, యేసు నిన్నే పూజింతును, నెవెనుదిరగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నెవెనుదిరగా నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును, యేసు నిన్నే కీర్తింతును, నెవెనుదిరగా నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును, నెవెనుదిరగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా, నెవెనుదిరగా నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయం నీ వాక్యము విని అయ్యా నీ వైపు తిరిగిన వాళ్ళల్లా ప్రభువా హత్తుకునే దేవుడు వేసయ్యా, సర్వ సృష్టికర్తవి, నిజమైన దేవుడివి, నీకు వందనములు. స్తుతులకు పాత్రుడివి, సర్వోన్నతుడివి అయ్యా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. వేవేల దూతలతో కొనియాడబడుతున్న నా తండ్రి, నీకు కోట్లాది స్తుతులు ప్రభువా. అయ్యా తండ్రి నాయన, నీ యొక్క మాటలని, నీ యొక్క
ప్రేమని ఎవరైతే గ్రహించి నిన్నే ఆశ్రయిస్తారో ప్రభువా, వాళ్ళందరినీ కూడా ప్రభువా నువ్వు రక్షించి అయ్యా నీ మార్గంలో సాగేవారిగా ఉండుటకు సహాయం చేయండి ప్రభువా. దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా చంటి బిడ్డలను దర్శించండి ప్రభువా. అయ్యా నీ జ్ఞానము, జ్ఞాపశక్తి, నీ కాపుదల బిడ్డలకు అనుగ్రహించండి దేవా తండ్రి. యవ్వన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి యేసయ్యా. యవ్వన కాలమందు ప్రభువా అయ్యా నీ జ్ఞానంతో నింపబడి, అయ్యా నీ జ్ఞాపశక్తితో నింపబడి బిడ్డలు నిన్ను మహింపరిచేవారిగా ఉండుటకు సహాయం చేయండి. చదువంతల్లో మంచి విజయాన్ని అనుగ్రహించండి ప్రభువా. అయ్యా తండ్రి నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా తండ్రి యవనస్తులు ఉండుటకు సహాయం చేయండి. లోకం, పాపం, కీడు ఆ బిడ్డలు అంటకోకుండా తండ్రి ప్రత్యేకముగా దీవింపబట్టుకు, ఆశీర్వదింపబట్టుకు నీ కృప అనుగ్రహించండి ప్రభువా. అయ్యా ఉద్యోగస్తులను దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా ఉద్యోగాల్లో ఉన్నతముగా ఎదుగుటకు సహాయం చేయండి ప్రభువా. అయ్యా తండ్రి నాయన ప్రభా ప్రమోషన్ల గురించి ప్రభా చూస్తున్న వారు, ఇంక్రిమెంట్ల గురించి చూస్తున్న వారిని అయ్యా నువ్వు ఒక్కసారి తండ్రి దర్శించండి ప్రభువా. వాళ్ళకి సహాయం నువ్వు అనుగ్రహించండి ప్రభువా. అయ్యా తండ్రి అలాగే ప్రభువా వ్యాపారవేత్తలని ప్రభువా వ్యాపారంలో అభివృద్ధి పరచండి ప్రభువా. అయ్యా ఒక నాణ్యం ఇచ్చిన వాళ్ళు, 2 నాణ్యాలు ఇచ్చినవారు ప్రభువా, 3 నాణ్యాలు ఇచ్చిన వాళ్ళని ఎలా నువ్వు దీవించి ఉన్నావో అయ్యా ప్రభువా, 5 నాణ్యములకు 5 నాణ్యములు కూర్చుని వాడిని ప్రభువా తండ్రి నువ్వు ఎలా దీవించి ఉన్నావో ప్రభువా, అట్టిదే విధముగా వ్యాపారంలో అభివృద్ధి పరచండి ప్రభువా. అయ్యా 30 వంతులుగా, 50 వంతులుగా, 100 వంతులుగా దీవింపబట్టుకు సహాయం చేయండి దేవా. వివాహం కాని బిడ్డలను దర్శించండి ప్రభువా. తగు సాకార్లు జతపరచబట్టుకు సహాయం చేయండి యేసయ్యా. అలాగే యేసయ్యా ఇదిగో ఇబ్బందుల్లో ఉండి అయ్యా ఈ అప్పుల్లో కూరుకుపోయాము, మేము ఈ అప్పులు తీర్చలేక ఎంతో ఇబ్బంది పడుతున్నాము అనుకున్న వాళ్ళు అయ్యా దేవా నీ కృపను బట్టి ప్రభువా ఆ అప్పులు తీరే మార్గం అనుగ్రహించండి. అప్పుల్లోంచి బయటపట్టుకుని కృప దయచేయండి ప్రభువా. అప్పులు తీర్చే తండ్రి స్తోమతను కలుగజేయండి ప్రభువా. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు దేవా. అనారోగ్యాలతోటి అయ్యా హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న వాళ్ళని, ఇంట్లో మంచాల మీద ఉన్న వాళ్ళని ప్రభువా అయ్యా హాస్పిటల్లో తండ్రి ఇదిగో ఈరోజు ఆపరేషన్ అన్ని వాళ్ళని కూడా నువ్వు దర్శించండి దేవా. నీ కృపను బట్టి అందరూ క్షేమంగా ఉండుటకు, నయమవుటకు జబ్బులు సహాయం చేయండి. నీ కృప ద్వారా తండ్రి సహాయం చేసి నడిపించమని, దీవించమని తండ్రి నీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. మా దేశాన్ని పాలించే పాలకులను కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. రాజకీయవేత్తలను అందరినీ, ఎంపీ మొదలుకొని ఎమ్మెల్యే వరకు కూడా ప్రభువా, ప్రతి మంత్రిని ప్రభువా నీ జ్ఞానంతో నింపండి ప్రభువా. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేయాలో అట్టి జ్ఞానంతో నింపండి యేసయ్యా. నీకు వందనములు దేవా. నీ కనికరములో ప్రతి అవసరత తీర్చబట్టుకు సహాయం చేయండి అయ్యా. మా భారతదేశం అభివృద్ధి చెందుటకు సహాయం చేయండి. ఉన్నత దేశంగా దీవింపబడుటకు సహాయం చేయండి అయ్యా. దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దైవ సేవకులు ప్రభువా వాళ్ళు చేస్తున్న సేవని అభివృద్ధి పరచండి ప్రభువా. నీ కృప ద్వారా సంఘాలు అభివృద్ధి పడి ప్రభువా వాళ్ళు కుటుంబాలు దీవింపబడి ప్రభువా ఉన్నతముగా ఆశీర్వదింపబట్టుకు సహాయం చేయండి. అలాగే తండ్రి నాయన యేసయ్యా మరొక్కసారి ఈ వాక్యం వింటున్న వారిని ప్రభువా, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారిని, ప్రార్థన అవసరతలు తండ్రి కిందన మెన్షన్ చేస్తున్న వారిని కూడా తండ్రి నువ్వు జ్ఞాపకము చేసుకోమని, ప్రతి కుటుంబానికి కూడా తండ్రి నీ సన్నిధి తోడై ఉంచమని నజరైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్.